4 పురుషార్థాలు ఉన్నాయి ఆ లక్ష్యం వలన. ఇప్పుడు ఆ లక్ష్యం పోయి ధనం సంపాదించడం, చచ్చిపోయే వరకు ధనం సంపాదించడమే, చివరికి ఆ ధనం వదిలేసి వెళ్ళిపోవడం. మరి భోగాలను, ఆ భోగాలు అధికమైపోయి తన చుట్టూ సమాజాన్ని బాధపెట్టి తాను బాధపడి రోగాలు తెచ్చుకుని కలతపడ్డాం. కనుక ఇది జాతికి మేలేంది కాదు. కనుక ప్రాచీన భారతదేశ చరిత్ర రామచంద్రుడికి పూర్వం నుంచి మనకు వచ్చినట్లయితే మన దేశం పేరు దగ్గర నుంచి మనకు అర్థమవుతుంది. ఈ దేశాన్ని పేరు పెట్టారు, భారతదేశం అని పేరు పెట్టారు. ఎవరి భరతుడు? బ్రహ్మాండ పురాణంలో రాశారు. రామచంద్రుని యొక్క వంశంలో పూర్వపురుషుడిని ఇక్ష్వాకు అంటాం. ఇక్ష్వాకు యొక్క తండ్రి పేరు భరతుడు. ఎందుకు వచ్చింది ఆ పేరు? ప్రజలని బాగా భరించాడు, తిండికి లోటు లేకుండా. ఆయన కాలంలో వ్యవసాయం ప్రారంభమైంది. ఆయన కాలంలో మొదటి పట్టణం అయోధ్య ప్రారంభమైంది. ఆయన కాలంలో గంగా పుట్టిన చోటు నుండి కన్యాకుమారి వరకు కూడా రాజ్యంగా ఏలాడు ఆయన. ఈ విధంగా చేయడం వలన దేశానికి భారతవర్షము అని పేరు పెట్టారు. భరతుడిది. జనాన్ని భారతులు అని పిలిచారు. తెలియదు జనానికైనా భారతం తెలుసా? వేదంలో ఉంది భారత అనేటువంటి సంబోధి. ఏమండి ఇప్పుడు చూడండి, ఈ చరిత్ర చదివితే ఏమవుతుంది, దేశానికి పేరు ఎలా వచ్చిందో తెలిసింది.